ముందుగా నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? ఈరోజు యావత్ భూప్రపంచం మీద ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు ప్రజలు కూడా వినవలసిన దేవుని మాటలు, ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాటలు వినవలసిందే. ప్రతి ఒక్కరు వినాలి. విన్నవారు ఎక్కడుంటారు? వినలేని వారు ఎక్కడుంటారు? అందుకని మీ బ్రదర్ శైలేష్ పాల్గా ప్రతి ఒక్కరికి బ్రతిమాలుకుంటూ నిజమైన దేవుణ్ణి, సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుణ్ణి, నిత్య జీవాన్ని ఇచ్చేవాడిని, నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇచ్చే దేవుణ్ణి మీరు తెలుసుకోకపోతే నేను ఒక పాట పాడి పల్లవి, దేవుడి చిత్తమైతే రేపు ఒక అంశం మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ అంశం ఏమిటంటే, ఇప్పుడైతే నేను పాట అయితే పాడుతాను. ఈ పాట సతీష్ కుమార్ గారు అనుకుంటాను రాశారు ఈ పాట. మరి ఎవరు రాశారో తెలియదు కానీ నేను ఒకసారి ఎప్పుడో విన్నాను. మరి సతీష్ కుమార్ గారు రాశారు, మరి ఏ దైవ సేవకుడు రాశాడో నాకైతే తెలియదు. కానీ ప్రజలందరికీ కూడా మరొక్కసారి బతిమాలుకుంటూ, మీ కనులతో ఏం చూస్తున్నారు, చెవులతో ఏం వింటున్నారు? మీ కనులతో చూసేది ఈ ప్రపంచం అంతా అబద్ధం. చెవులతో వినేది ఈ ప్రపంచంలో అంతా మాయే, అబద్ధమే వింటున్నారు. అందుకు ఒక టైటిల్ ఏంటంటే, నెక్స్ట్ రేపు ఉదయం అంటే రేపుడు సమయం నేను దేవుని వాక్యము చెప్తాను, అందరూ వినండి. ఒక 3 వీడియోలు మాట్లాడాలనుకుంటున్నాను. దేవుడి చిత్తమైతే ఇదొక వీడియో, రేపు 2 వీడియోలు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే అందరూ బాగుండాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, బుద్ధిస్టులు, ఈ భూమి మీద ఉన్న సమస్త దేశ ప్రజలందరూ నిజమైన దేవుణ్ణి, సృష్టికర్తని, జగత్ పునాది వేసేవాడిని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంశం ఏమిటంటే, రేపటి దినం మాట్లాడే అంశం, కనులుండి చూడలేనివాడు, చెవులుండి వినలేనివాడు. ఒక దినము ఎక్కడికి పోతాడో, ఎక్కడికి వెళతాడో తనకి తెలియదు. ఇంకొన్ని ఉన్నాయి, తర్వాత మాట్లాడతా. మరొక్కసారి, కనులుండి చూడలేనివాడు. ఏం చూడ్డు? ఇంటి ముందు సువార్త వెళ్తుంది, చూస్తున్నాడు. వారిని చూసి తలుపులు వేసుకుంటున్నారు కొంతమంది. చెవులుండి వినలేనివాడు. దేవుడు మాటలు చెప్తుంటే పెడచెవుని వేసి, ఈయన మాలదేవుడు, ఇంగ్లీష్ దేవుడు అని అనుకున్నవారు. కానీ ఒక దినం ఉంది, నీ పుట్టుకొక దినం ఉంది, తర్వాత నువ్వు మరణించే ఒక దినము ఉన్నది. మధ్యలో ఎన్నో దినాలు చేసుకుంటున్నారు, పుట్టినరోజు, మ్యారేజ్ డేలు, ఇంకెన్నో చేసుకుంటున్నారు. కానీ మనిషికి జన్మదినము ఉన్నది, మరణ దినము కూడా ఉన్నది. మరణము అయ్యాక వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అన్నది ప్రజలెవరికీ తెలియట్లేదు. బతికేస్తున్నారు అంతే. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. నీవు తెలుసుకుంటే నీవు ధన్యుడివే, ధన్యురాలివే. ఈ పాట ప్రతి ఒక్కరూ వినండి. నేను ఓన్లీ పల్లవి మాత్రమే పాడుతాను. ఇది ఇలా కొట్టేది మా పాస్టరమ్మ గారు కొడతారు పక్క నుంచి. నేను కంజరు వాయిస్తూ పాట పాడుతున్నాను. ప్రతి ఒక్కరూ వినండి. పాస్టరమ్మ గారు. కన్నులున్నా కానలేని చెవిలున్నా
మనసున్నా మతి లేని, సిద్ధి ఉన్నా గతి లేని, మనసున్నా మతి లేని, సిద్ధి ఉన్నా గతి లేని వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను. కనులున్నా కానలేని, చెవిలున్నా వినలేని, కనులున్నా కానలేని, చెవిలున్నా వినలేని. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఈ పల్లవి ఎందుకు పాడాను అంటే చాలా చక్కగా అర్థమైన రీతిలో ప్రజలకి రాసిన దైవ సేవకులకి ప్రత్యేకంగా వందనాలు. అయితే కనులుండి కూడా చూడలేనివాడు, చెవులుండి కూడా వినలేనివాడు హృదయంలో ఏముంటుంది అంటే ఖచ్చితంగా మీరు తర్వాత చదువుకోండి. ఇర్మియా అధ్యాయంలో 17వ అధ్యాయం 9-10 వచనాల్లో మీరు చూడగలిగితే హృదయం మోసం చేస్తుందని, అది చాలా వ్యాధి గలదని, పాపముతో నిండిపోయి ఉన్నదని మీకు ఇర్మియా అధ్యాయం 17వ అధ్యాయము 9-10 వచనాలు నీ హృదయాన్ని మోసం చేస్తుంది. ఒక వ్యాధి అనగా పాపం అనే వ్యాధితో నిండిపోయి దేవుడు మాటలు వినలేక, దేవుడు మార్గాన్ని చూడలేక, అది దాన్ని నిన్ను మోసం చేసి నిన్ను పాపములో చంపాలని ఈ లోకంలో ఉన్నవాడు ఫిక్స్ అవుతున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నేను ఇంకో వాక్యం చదివి నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ అంశము నేను రేపటి దినం వీలుంటే 2 వీడియోలు పెడతాను. అపోస్తుల్లో 28వ అధ్యాయంలో 26వ వచనం 27వ వచనం మీరు చదివితే, ఈ బైబిల్ గ్రంథంలో చదివితే, వారి హృదయంలో క్రొవ్వు ఉన్నది, వారు కనులుండి చూడలేరు కూడా, చెవులుండి వినలేరు గనక వారి హృదయంలో ఏముందంట? క్రొవ్వు ఉన్నది. క్రొవ్వు అనే పాపం ఉంది గనక దేవుడు మాటలు వారికి వంటపడవు. మంచి కోసం ఆలోచించరు వాళ్ళు. చెడు మార్గమే, ప్రతి ఒక్కరికి అన్యాయం చేస్తూ చెడు చేయాలనే తలంపులతో బ్రతుకుతూ ఉన్నవారికి దేవుడు గర్దిస్తున్నాడు. నువ్వు పుట్టావు, తర్వాత మరణించక తప్పదు. నీవు కానీ తెలుసుకోకపోతే ఒక దినము నీవు ఎక్కడికి వెళతావు, ఎక్కడ ఉంటావు అనేది నీకు తెలియాలి. ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే, మరణించాక ఎక్కడికి పోతావు? నువ్వు తప్పించుకోగలవా? దేవుణ్ణి తెలియనివాడా? ఎక్కడికి వెళతావు? పరలోకానిక, నరకానిక? నీకు తెలియక నీ కనులుండి గ్రుడ్డివాళ్ళ తిరుగుతున్నావు, చెవులుండి మందమైపోయి చెవిటి వాళ్ళ తిరుగుతున్నావు. దయచేసి మరొక్కసారి మీ బ్రదర్ శైలేష్ పాల్గా హిందూ, ముస్లిం, క్రైస్తవులుగా బతుకుతున్న ప్రతి ఒక్కరము కూడా, బౌద్ధిస్టులు, బుద్ధిస్టులు ప్రతి ఒక్కరు కూడా, ఈ భూమి మీద ఉన్న అందరూ కూడా 100వ కీర్తన కూడా చదువుకోండి. సమస్త దేశ ప్రజలారా అంటున్నాడు. అందరూ ఆయన దగ్గరికి రావాలి. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. తెలుసుకున్నవారు ఏమవుతారో, తెలియలేని వారు ఏమవుతారో రేపు నేను వాక్యము చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ కనులున్న
కానలేని చెవులని వినలేని అనే పాట దేవుడి చిత్తమైతే ఆ యొక్క 3 చరణాలు కూడా రేపు కూడా మీతో పాడి వినిపిస్తాను. ఇంతవరకు బ్రదర్ సైలేష్ పాల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వారందరూ ఎవరైతే చూస్తున్నారో వారికైతే ఒకటి చెప్పగలుగుతాను. ఈ దైవ సేవకుడు, ఈ యొక్క దేవుని బిడ్డ, ఈ బ్రదర్ సువార్త విషయంలో కానీ, పేదవారి విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ యథార్థంగా ఉన్నారు, ఈయన మంచి సేవకుడు అని మీరు గుర్తిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు రక్షించబడండి, ప్రతి ఒక్కరిని కూడా రక్షించబడాలని ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుబలంగా దీవించునుగాక. ఈ మంచి మాటలు దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.